పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి అధికార ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సెంటిమెంట్ ను రగిలించడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. 2014 విభజన చట్టం ద్వారా తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేఆర్ఎంబీని కృష్ణా జిల్లాలను అప్పగిస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సంబంధించి రాష్ట్రంలో అటు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అటు మేడిగడ్డకు కూడా ప్రభుత్వం ఎమ్మెల్యేలను తీసుకెళ్తా ఉంది. రేపు నల్గొండలో కూడా సభ జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. వీటిపై అంటే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అటు ప్రభుత్వం మేము తప్పు చేయలేదని కేఆర్ఎంబీకి సంబంధించి చెప్తా ఉంది, అటు ప్రతిపక్షం చెప్తా ఉంది. ఈ ఇద్దరి మధ్యలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అసలు ప్రజలకు గందరగోళ పరిస్థితులు నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేవలం పార్లమెంటు ఎన్నికలను దృష్టి పెట్టుకొని రాజకీయంగా ఏ రకంగా లబ్ధి పొందగలుగుతామన్న ఒక ఆలోచనతోనే టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా వ్యవహారం చేస్తూ ఉంది. గతంలో పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అంటది మేము అప్పగించలేదు, మేమేం తప్పు చేయలేదు అని. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటది మేము తప్పు చేయలేదు అని. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెండు రాజకీయ పార్టీలు తప్పు చేయకుంటే మిగతా ఎవరొచ్చి ఆ కుర్చీలలో కూర్చున్నారు, ఎవరు ఆ ఉత్తరాలు రాసిండ్రు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ చెప్పిన విధంగా నిజంగా మీరు కేఆర్ఎంబీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అప్పగించే ఆలోచన మీకు లేకపోతే గత బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించిండ్రో టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పలేకపోయింది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఢిల్లీకి వెళ్ళి ఈఎన్సీ అదేవిధంగా సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ప్రభుత్వం తరపున చెప్పాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా చేసి ఆ కేఆర్ఎంబీ వల్ల ఏదో ఉప్పెన వస్తున్నదనే విధంగా రాష్ట్ర ప్రజలని ఏమన్నా ఇంకా సెంటిమెంట్ ఏమన్నా జోడించుకొని రేపు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పబ్బం గడుపుకోగలుగుతామా అనే ఒక ఆలోచనతోనే ఆ రెండు పార్టీలు ఈరోజు నాటకాన్ని మొదలుపెట్టినాయి. మేము స్పష్టంగా అడిగినాం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మీరు ఏం చేయగలుగుతున్నారో ఆలోచన విధానం ఏమున్నదో చెప్పమంటే సభలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ వైఖరి చెప్పది. గతంలో మేము ఇవ్వలేదని వాళ్ళు అంటారు, మేము ఇవ్వలేదని వీళ్ళు అంటారు. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే వీళ్ళు ఇచ్చి కూడా వచ్చేసిండ్రు. కానీ కేంద్రం మీద ఏదైనా నింద వేసి రాజకీయం చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఖండించింది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మేము అన్ని రకాలుగా పూర్తి సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. అదేవిధంగా 2023లో కూడా కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానం పాస్ చేసిండ్రు. తీర్మానం కేఆర్ఎంబీకి గతంలో కేటాయించినటువంటి కేటాయింపుల వల్ల ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో 2014లో పొందుపరిచినటువంటి విషయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసి తెలంగాణకు న్యాయం చేయాలని బ్రిజేష్ కుమార్ కమిటీకి కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. దానివల్ల ఈరోజు ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం చేకూరుతుందో రాజకీయంగా దీన్ని వాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు చర్చ పెట్టిండ్రు. అసలు కేంద్రము అంటే ఈ రెండు పార్టీల వైఖరిని అలుసుగా తీసుకొని తెలంగాణపై పెత్తనం ఏమైనా చెలాయించాలని చూస్తుందా? కేఆర్ఎంబీ రూపంలో కావచ్చు, అటు గోదావరి నది విషయంలో, ఈ రెండింటి విషయంలో కావచ్చు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల మీద పెత్తనం చేయడానికి ఈ దేశ ప్రధానమంత్రిగా లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ దేశం అభివృద్ధి దిశగా ప్రయాణం చెయ్యాలని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్య ఏదొచ్చినా పరిష్కరించే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటే పెద్దన్న పాత్ర పోషించాలనే ఆలోచన, పెద్దన్న పాత్ర పోషించే అవసరం వస్తే కేంద్రం పోషిస్తే తప్పితే ఇద్దరు అన్నదమ్ములని జగడబెట్టుకోమని కొట్లాడుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పది. ఈ అంశాన్ని కేవలం రాజకీయం చేయదలుచుకున్నారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టారు. రేపు మేడిగడ్డకు వెళ్తున్నారా సార్? మీరు ప్రభుత్వం అందరినీ ఆహ్వానించామని చెప్తుంది, రేపు మేడిగడ్డకు వెళ్తున్నారు. పార్టీ ఆలోచన మేడిగడ్డకు వెళ్ళాలని లేదు.
సాయంత్రం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులతో మరొకసారి భేటీ అయిన తర్వాత మా నిర్ణయం ప్రకటించారు. చివరిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఇంతవరకు సభకు రావడం లేదు, ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఆయన ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తప్పకుండా కేసీఆర్ గారు సభకు రావాలా? ఎందుకు రాలేదు? పార్టీ కార్యాలయంలోకి వెళ్తారు, పార్టీ మీటింగ్లు పెట్టుకుంటారు. ఈ అత్యవసరమైనటువంటి సమావేశం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి రావాల్సిందే. ఆరోగ్య పరిస్థితి ఏమన్నా బాగలేకుంటే వాళ్ళ శాసనసభ పక్షం కూడా చాలా క్లారిటీగా చెప్పాలా. ఆ విషయం ఏది చెప్పలేదు. కానీ ఇది ఒక సీరియస్ ఇష్యూ సభలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు సభలో ఉండాల్సిందే. కేంద్రం ఒక పెద్ద కేఆర్ఎంబీ విషయంలో కావచ్చు, అటు గోదావరి నదీ జలాల విషయంలో కావచ్చు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది తప్పితే రాష్ట్రానికి అన్యాయం ఎప్పటికి కూడా చేయదు. అట్లాగే అంటే కేసీఆర్ కూడా ఆ సభకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విలువైన విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇక్కడికి వచ్చి విలువైన సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. రేపు మేడిగడ్డకు ప్రభుత్వం శాసనసభ సభ్యులందరినీ పిలిచినప్పటికీ ఈ విషయంపై వెళ్ళాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ రహీంతో